రండి. మనకి బ్రదరు జోసెఫ్ గారు చెప్పినట్టుగా ఇది మోయాబు దేశము. దీని గురించి కూడా మనకు వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో మనం వెళ్తున్నప్పుడు ఇది గమనించండి, అది మృత సముద్రం ఇక్కడ ఉన్నది. తర్వాత ఇలాగ మనం వెళ్తున్నప్పుడు ఈ చిన్న చిన్న ఇవి ఉన్నాయి, మనకు వీడియోలో కనబడకపోవచ్చు. అయితే ఇది నెబో పర్వతం. ఇది నెబో పర్వతం గురించి కూడా మనకు చెప్పారు. చూడండి, ఇది పిస్గా కొండ అనగా మోషే గారు చివరిలో ఈ పర్వతం ఎక్కి అవతల ఉన్న వాగ్దాన దేశాన్ని చూసి ఇక్కడే ఆయన దేవుని మహిమలోకి చేర్చబడ్డారు. ఇది అమోను పర్వతం. ఇది ఎబ్బోకు రేవు అనే మాట మనం చూసాము బైబిల్లో. ఇక్కడ మనకు యాకోబు గారు ప్రార్థన చేసి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన ప్లేస్ ఇది. అలాగే ఇక్కడ మరి ఈ కొన్ని ఇవి ఉన్నాయి, వీటిని ఏమంటారంటే బ్రూక్స్ ఉన్నాయి. అవి చిన్న చిన్న కొలను టైప్ ఉంటాయి. ఇది దెక్కపొలి, ఇది దమస్కు పట్టణం మనకు తెలుసు. బాషాను పర్వతం దేవుని పర్వతం అంటారు. బాషాను పర్వతం పేరుంది, దీనికి హెర్మోన్ అని కూడా పేరుంది. మౌంట్ హెర్మోన్ అంటే మరి దాను ప్రాంతం. ఇది లెబానోను ప్రాంతము, సీదోను, తర్వాత సిసర ఫిలిప్పి ప్రాంతము. ఇది మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం. ఇది మధ్యధరా సముద్రం. అక్కడ నుంచే మనం మోషే గారు ఆ పైన ఉన్న మన సొలొమోను గారు అక్కడ నుంచి దేవుని మందిరం కట్టడానికి ఆ దేవదారం రాణులు సముద్రంలో తీసుకొచ్చారట అని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది, కర్మేలు పర్వతం ఉంది ఇక్కడ ఎర్మగొద్దోను. ఇది మనం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యుద్ధం జరగబోతుందని బైబిల్లోని ప్రకటన గ్రంథంలో ప్రవచనం రాయబడి ఉంది. అది తాబోరు పర్వతం, నజరేతు. తర్వాత ఇక్కడ కాపలాగా వస్తున్నారు ఇప్పటికి. ఇది సమరియా ప్రాంతము. ఇది మొత్తం దేవుని యేసు ప్రభు సువార్త చెప్పిన ప్రాంతాలు ఇవి. తర్వాత ఏబాలు పర్వతము, గెరిజీము కొండ అంటారు, గెరిజీము కొండ. షీలోహు, ఇక్కడ మనకి షీలోహు అనగానే మనకి ఏలియా గారు జ్ఞాపకం వస్తారు. ఇది బేతేలు. పిల్లరా, ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాము. ఇది యెరూషలేము వచ్చి ఒక పర్వతం మీద ఉంది. ఇది దేవుని పట్టణము లేదా దావీదు పట్టణం కూడా అంటారు దీన్ని. సొలొమోను కట్టిన మందిరం మోడల్ అది. తర్వాత దీని పక్కనే ఇదే పర్వతం మీదనే యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడ్డారని గొల్గొతా అని పేరు రాయబడి ఉంది, మనకి అక్కడ చూస్తున్నాము. తర్వాత ఈ గొల్గొతా కొండ ఎక్కటానికి ముందు అదిగో చూసారా, ఒలీవల తోటలో గెత్సెమనే దగ్గర ఆయన చెమట రక్తమగినంతగా ప్రార్థన చేసిన స్థలం అది. ఆ స్థలం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ వచ్చి సమాధి చేయబడ్డారు, మరణించారు, సమాధి చేయబడ్డారు ఇక్కడే. అది ఆయన బెత్లెహేంలో పుట్టారు. తర్వాత హేరోదు ప్రాంతం అది అన్న బాగా చాలా క్లియర్గా చెప్పారు మనకి. మొట్టమొదట ఇక్కడ మనకి హెబ్రోన్ ఇక్కడ కనపడుతుంది. ఈ హెబ్రోన్ అనగానే మనకు జ్ఞాపకం రావాలి ఏంటంటే ఆ ముందున్న ప్రాంతాల్లోనే మరి అబ్రహాం తల్లిదండ్రులు వాళ్ళు అక్కడ హారాన్లో ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఇదంతా ఈ పక్కదంతా ప్లెయిన్ ఏరియా, ఈ బెయేర్షెబా ఏరియా అంటారు దీన్ని. ఇది ప్రాంతము. మస్దా గురించి కూడా చెప్పారు. ఎదోము అక్కడ ఉన్నది, ఎదోము. సంతానం ఎదోమీయులు. సొదోము కూడా ఇక్కడే ఉంది. సొదోము, మోయాబీలు ఇటు ఉన్నారు. ఇది తూర్పు ప్రాంతము, అది పడమర ప్రాంతము. అది మధ్యలోది మన యోర్దాను నది.